హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ కిచెన్. ఈరోజు టేస్టీగా హెల్దీగా బీట్రూట్తో చపాతీస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బీట్రూట్ని గ్రేట్ చేసుకోవాలండి. ఈ బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి, జస్ట్ 5 మినిట్స్ వితౌట్ ఆయిల్ అండి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోండి, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. దీంట్లో ఒక ఆనియన్, గ్రేటెడ్ జింజర్, గ్రేటెడ్ కొరియాండర్, గ్రేటెడ్ గ్రీన్ చిల్లీ అండి. వీటన్నిటిని సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని పిండిలో ఒక్కోదాని తర్వాత ఒకటి ఇలా వేయండి. తర్వాత మన బీట్రూట్ తురుము కూడా వేసి కొద్దిగా వేస్తూ మనం కలపాలండి. పిండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు మనం బీట్రూట్ తురుము కొద్దిగా వేస్తూ కలపండి. ఒకేసారి వేస్తే మీకు కలపడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో కొద్దిగా వేస్తూ పిండిలో మంచిగా మిక్స్ అయిపోవాలండి. బీట్రూట్ తురుమంతా ఇలా మంచిగా కలిపేయండి. ఇది పొడి పిండి కదండి, సో మనం అందులో ముద్ద రావడానికి కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకుంటే మనకు చపాతీస్ నైస్గా వస్తాయి. బీట్రూట్ చపాతీసు మనం వీక్లీ 2 టైమ్స్ అన్నా చేసుకోండి, చాలా మంచిదండి ఆరోగ్యానికి. బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్స్కి, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిదండి. బీట్రూట్ అంటేనే మనకి బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగా వస్తుంది, మంచి స్కిన్ కూడా గ్లో అవుతుంది. ఆల్రెడీ నేను మీకు బీట్రూట్ జ్యూస్ చేసినప్పుడు చెప్పాను. ఇందులో కొద్దిగా 1 స్పూను ఘీ యాడ్ చేస్తున్నానండి. వేడి చేసిన చల్లార్చిన ఘీ యాడ్ చేశానండి. నెయ్యి 1 స్పూన్ యాడ్ చేసుకొని చూడండి, ఇలా పిండిలా వచ్చేయాలి మనకి. ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని చపాతీల్లా ఒత్తుకోవడమేనండి. కాకపోతే కొద్దిగా పొడి పిండి వేస్తూ ఒత్తుకోండి, అంటే మనకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పొడి పిండి వేస్తూ చల్లుకొని మంచిగా ఇలా చపాతీల్లా ఒత్తుకోవాలండి. ఇప్పుడు చపాతీని ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ హీట్ చేసి చపాతీ పెట్టండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మరి హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇవి తొందరగా మాడిపోతాయి. సో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేయండి. ఇది ఆల్రెడీ మనం గ్రేట్ చేసి బీట్రూట్ కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కదా, సో పచ్చి వాసన ఏమి ఉండదండి. ఎక్కువసేపు కూడా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్తో పాటు హెల్తీగా ఉంటాయండి. వీటిని మనం బటర్ కానీ ఆయిల్తో కానీ దేంతో అయినా ఫ్రై చేసుకోవచ్చండి, ఘీతో కానీ. నేనైతే ఇక్కడ ఘీ అప్లై చేస్తూ ఫ్రై చేసుకుంటున్నానండి. ఘీ అయితే హెల్తీ కదా పిల్లలు కూడా. సో చూడండి, టేస్టీగా సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉన్నాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా బీట్రూట్ చపాతీ. సో టేస్టీ అండి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఒక్కసారి ఇలా మనం ఫింగర్తోనే తీసేసుకోవచ్చు, చపాతీని తుంచేయచ్చండి. నేను ఇక్కడ స్క్వీజియన్ చట్నీ ఉంది, దాంతో సర్వ్ చేస్తున్నాను. ఈ చపాతీ కూడా సూపర్ టేస్టీగా ఉందండి. మీరు పప్పుతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి, ఏ కర్రీ అయినా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.